నెల 22వ తారీఖున అనంతపురం శాసనసభ్యుడిగా అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా 24వ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా మాలగుండ్ల శంకరనారాయణ గారు, మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గానికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ, కార్యవర్గ సభ్యులందరూ కలిసి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంచిని ఒకసారి మనమందరం ఆలోచిస్తే, ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి 2 సంవత్సరాల కాలం పాటు కరోనా సమయం, అటువంటి కరోనా వల్ల ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజానికం అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు, ప్రాణభయంతో కనీసం పేదవారికి తినడానికి తిండి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను ఉన్నాను అంటూ కరోనా వార్డులలో తిరిగి మొట్టమొదటిగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి, ఒక భరోసానిచ్చి, అధికారులు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కరోనా పైన యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనంత వెంకటరామరెడ్డి గారు. అదే కాదు, మొన్న మనమందరం చూసాం, వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో దాదాపు 4 రోజుల పాటు ఎక్కడైతే బాధిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల దగ్గరనే కూర్చొని అధికారులను సమన్వయం చేసుకొని వరద